ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి 2 అరెస్టులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 2 కేసుల్లోనూ ఇటు జగన్మోహన్ రెడ్డి గారి పేరే వినిపిస్తోంది. ఇక ముఖ్యంగా ఒక వ్యక్తి స్వయంగా బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి అప్పుడు ప్రభుత్వానికి కొమ్ము కాశాడు అన్న ఆరోపణలతో ఆయన అరెస్ట్ చేస్తే, మరొక కేసులో స్వయానా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ప్రజల ప్రాణాలను హరించేలా లక్షల కోట్ల స్కామ్ చేసింది అంటూ మద్యం స్కామ్లో ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా చూస్తుంటే అసలు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మరి ఈ కేసుల్లో ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది, ఎలాంటి సెక్షన్స్ వీళ్ళపై ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం. అయితే సార్, ఇక్కడ మధు గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాలసీ మేకింగ్ కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టారు అన్న స్కామ్ అని చెప్పేసి దీన్ని ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాంటిది దీంట్లో ప్రభుత్వమే పాలసీ మేకింగ్ చేసి 5 ఏళ్ల పాటు యథేచ్ఛగా ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టేలాగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తూ సాగించినటువంటి ఈ స్కామ్లో ఇంకా ఎలాంటి శిక్షలు, ఎలాంటి సెక్షన్స్ అమలు అవబోతున్నాయంటారు? సో మనీ లాండరింగ్ కూడా ఉంది కాబట్టి ఈడీ వస్తే అట్లాంటి సెక్షన్లు అమలు అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇది కేవలం ఎంక్వైరీలతోనే ఆగిపోతుందంటారా? ఇంకొన్ని అరెస్టులు కూడా దీంట్లో ఉండబోతున్నాయంటారా? ఖచ్చితంగా ఉంటాయి అరెస్టులు. క్యాబినెట్ మొత్తానికి చుట్టుకుంటుంది. అంటే ఒక ప్రభుత్వ పాలసీ ఎక్కడ తయారవ్వాలా? రాష్ట్ర సచివాలయంలో తయారవ్వాలా? ఇళ్లల్లో పాలసీలు తయారు చేసేది ఏంది? ఇప్పుడు మిథున్ రెడ్డి ఎంపీ ఉంటే ఏం పని మిథున్ రెడ్డికి? లిక్కర్ పాలసీతో పార్లమెంట్లో నువ్వు మాట్లాడాలా? నీ పార్లమెంట్లో ఏమన్నా పనులు ఉన్నప్పుడు ఆడ మాట్లాడాలి. నీకేడేం పని పాలసీ మేకింగ్లో? విజయసాయిరెడ్డికి ఏం పని? విజయసాయిరెడ్డి ఎవడో? ఒకడేమో లోక్సభ ఎంపీ, ఇంకొకడేమో రాజ్యసభ ఎంపీ. ఒకడేమో లోక్సభ ఎంపీ, ఇంకొకడేమో రాజ్యసభ ఎంపీ. రాష్ట్రానికి కావాల్సిన పనులు చక్కదిద్దమని ఢిల్లీలో ఉండమంటే వీళ్ళెక్కడితో మీకు ఇద్దరికి ఏం పని? నువ్వు గెలిచింది ఎక్కడి నుంచి? ఇది వ్యాలిడ్ పాయింట్, మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. కాబట్టి ఈ గూడు పుటాని అనేది బిగ్ బాస్ చేసినటువంటి ప్రజాస్వామ్యం లేదు, ఏమి లేదు, మొత్తం ఏకస్వామ్యం, నియంతృత్వం, ఫ్యూడల్ వ్యవస్థలాగా ప్రజాస్వామ్యం అని మర్చిపోయి నేనే ప్రభువుని, మీరందరూ నా బానిసలు, నేను ఆడ సంతకం పెట్టమంటే ఆడ పెట్టాలా? ఇప్పుడు ఎంటైర్ క్యాబినెట్ కూడా ఈ పాలసీలో, క్యాబినెట్లో కూడా ఎవరో ఒకరు చెప్పాలి కదా ఈ పాలసీలో. క్యాబినెట్ ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా మంత్రి మండలిలో ఒక సభ్యుడు కాబట్టి క్యాబినెట్కి బాధ్యత లేదా? సో క్యాబినెట్ మంత్రి మండలి కూడా ఇప్పుడు సమాధానం చెప్పాలా రాష్ట్ర ప్రజలకి. మీరు అనుకున్నట్టు ఇదేదో 3200 కోట్లు కాదు ఈ స్కాము. నేను డే 1 నుంచి చెప్తున్నా, 31,500 కోట్ల స్కామ్ ఇదని. ఇది ఓన్లీ మీరు అందనుకున్నట్టు 3000 కోట్లు 4000 కోట్లు ఖాళీ పవర్ పువ్వు ఉన్నోడు చెవులో చెప్పండి మాటలన్నీ. మొత్తం స్కాము 31,500 కోట్ల రూపాయల స్కాము. దీన్ని తొవ్వే కొంది మొత్తం బయటకు వస్తుంది. ఎక్కడో ఐఆర్సిటీలో పనిచేస్తున్న వాసుదేవర్ రెడ్డిని తీసుకురావడం, ఇక్కడ బేవరేజ్ కార్పొరేషన్ ఎండీని చేయటం, తర్వాత చూస్తే ఈడెవడు అసలు ఏం సంబంధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఐటీ సలహాదారులుగా పెట్టుకోవటం. వాడు ఏమన్నా ఏ కంపెనీలో ఐటీకి పనిచేసిండు? వాడు పుట్టుపురత్రాలు ఏమన్నా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన? ఐటీ వాడు బేవరేజ్ కార్పొరేషన్లకి ఏం పని? తర్వాత చూస్తే ఈ సత్యప్రసాద్ అనేవాడు ఒక సెక్రటరీ, వీడికి ఏం పని? అదే నేను అంటున్నా కదా, సత్యప్రసాద్ గారిని పోస్ట్ ఇస్తామని కాదు ఐఏఎస్ ఆఫీసర్ చేస్తామని చెప్పారంట. అంటే ఉద్యోగం కోసం ఏ గడ్డైనా కడుస్తావా? అంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ని ఏం చేశారంటే నిన్న ఐఏఎస్ ఆఫీసర్ని చేస్తాము అంటే వాడిని. అంటే ఇప్పుడున్నటువంటి ఈ మాము కానీ వాళ్ళ అయ్య కానీ, మాము వాళ్ళ అయ్య ఏం చేసిండు? అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లందరినీ జైలుకి పంపించాడు. ఎవరు? బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి అందరు జైలుకి పోయారు. అది వాళ్ళ అయ్యి ఉన్నప్పుడు. ఈ మాము అంటే మళ్ళీ ఏమన్నా తప్పుగా అర్థం చేసి మాజీ ముఖ్యమంత్రి షార్ట్కట్లో చెప్పా. ఈ మాము ఏం చేసిండు? ఐపీఎస్ వాళ్ళందరినీ జైలుకి పంపించడం మొదలుపెట్టారు. ఇప్పుడేంది? ఎక్కడి నుంచి డిఫెన్స్లో ఉండేవాళ్ళు, నేవీలో ఉండేవాళ్ళు, డిఫెన్స్లో ఉండేవాళ్ళు తిరుమల కొండ మీద కల్తీ లడ్డు వ్యవహారం, అధర్మారెడ్డి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే నేవీలో పనిచేసేటట్టు వెంకటరెడ్డిని తీసుకొచ్చి గనుల్లో పెడితివి. వాడు గనులు దోసేసిన గనుడైపోయా. ఈడ ఐఆర్టీసీ రైల్వేలో ఉద్యోగం చేసుకొని ప్రశాంతంగా పెళ్ళాం బిడ్డలతో బతకకుండా ఈ దౌర్భాగ్యుడు పెరిగి కట్ల కడదామని వచ్చిన ఎడక తెలుసు కదా. గతంలో
సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, ఒక అవినీతి పరుడితో సావాసం చేస్తే వాళ్ళ బతుకులేమైనాయో తెలుసు కదా. అది తెలుసు కూడా నువ్వు ఎందుకు వచ్చినావు ఆంధ్రప్రదేశ్కి అంటే 30 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పి దీన్ని ఏమంటారు, వశీకరణం చేసుకున్నాడు. ఐఏఎస్ని, ఐపీఎస్ని నేనే సీఎం అనమాట. దీని అఘోరీలాగా రాష్ట్రానికి గోరీ కట్టి ఒక అఘోరీ పరిపాలన ఇచ్చినట్టు మంచి పదప్రయోగం చేశాడు. అఘోరీలన్ననేమో దేశం కోసం పనిచేస్తారు అఘోరీలు, వాళ్ళకి సంపద మీద మోహం ఉండడు. ఇది ధన పిచాచి అన్నమాట. సరేలే అంటే ఇప్పుడు బ్రహ్మంగారు ఏం చెప్పాడు, కళ్ళ గురువులు కళ్ళలోన పుట్టేరయ్య అని చెప్పిండా లేదా. ఈ ధన అఘోరి అన్నమాట. కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు గోరీ కట్టినటువంటి ఈ జలగని ఏం చేయాలా, అందువల్ల ఏంటంటే ప్రజలు అన్నీ అర్థం చేసుకొని అతనికి జల సమాధి కట్టారు. బే ఆఫ్ బెంగాల్లో 11 సీట్లు ఇచ్చి 11 రెడ్డిగా మిగిలిచ్చి జెరూసలేం రెడ్డిని చేసి బాగా బంధం చేసి బంగాళాఖాతంలో పెట్టారన్నమాట సైతాన్ని. ఆ సైతాన్ని మళ్ళీ లేకుండా చూసుకోవాలి ప్రజలు. ఆ సైతాన్ అన్నమాట, రాష్ట్రానికి పెట్టిన సైతాన్ని ఏంటంటే ఆమె చేసింది కదా ఎంఎస్ రెడ్డి మూవీ అన్న అరుంధతిలో ఏం చేసింది, గద్వాల పెద్ద ఆమె ఏం చేసింది, బంధం వేసి లోపల బండబెట్టింది వాడిని. ఆ బంధం ఇడిపోకుండా కూటమి ప్రభుత్వం చేయాలి. వాడు ఆడే ఉండాలి జలసమాధి అనమాట. జరాసంధుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు పూర్వకాలంలో అనమాట. వాడు నీళ్ళల్లో దాంకుండేవాడు జరాసంధుడు అని. కాబట్టి ఇప్పుడు బంధం వేసి ప్రజలేమో వాడికి శాశ్వతమైనటువంటి బంధం వేశారు, 11 సీట్లు ఇచ్చి 11 రెడ్డిగా మిగిలిచ్చారు. కానీ కూటమి ప్రభుత్వము వాడి ట్రాప్లో పడకుండా వాడిని ఇంక లేకుండా ఆ బంధం ఇడిపోకుండా చూడాలి. అందువల్ల ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ధనంజయ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశాడు. అంటే అతను అంత చదువుకున్నాడు. ఒరే సచివాలయం నుంచి పరిపాలన చేయాలా ధనంజయ రెడ్డి, కొంపలో ఉండి పరిపాలన చేయకూడదు, మనమేమో రాజులం కాదు, మనమేమో మహారాణులం కాదు అని చెప్పాలి కదా. ఇంకొక కృష్ణమోహన్ రెడ్డి వాడొక ఐఏఎస్ ఆఫీసరే కదా. ఈ బానిస బతుకు ఎందుకు అంటే ఐఏఎస్ అవ్వాలంటే ఎన్ని పుస్తకాలు చదువు ఉంటారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారో. సెక్రటరీ నుంచి పరిపాలన చేయకుండా తాడేపల్లి కొంపలో కూర్చొని ఈ డెక్కాయిట్లందరూ పరిపాలన చేసినప్పుడే రాష్ట్రం అధోగతి పాలైపోయింది. కాబట్టి నేను అదే చెప్పిన, చెంబల్లోయ దొంగల కాడికి, బందిపోట్ల కాడికి ఈ పులివందల బందిపోట్లు రాష్ట్రం మీద పడి చెంబల్లోయ బందిపోట్ల కంటే ఘోరాతిఘోరమైన కలికాల కాలకేయుల ముఠ అన్నమాట ఇదన్నమాట. పులివెందల బందిపోట్ల ముఠ, పులివెందల కాలకేయుల ముఠ రాష్ట్రం మీద పడి మిడతల దండులాగబడి సర్వం దోచేశారు. కాబట్టి ఇప్పుడు చర్యలు తీసుకుంటుంటే బాధేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గొద్దు. తప్పు చేసిన ప్రతి ఒక్కడిని కటకటాల వెనక్కి నెట్టాల. చట్టం తన పని తాను చేసుకోవాలి. చట్టం ఎవడికి చుట్టం కాదు. చట్టం పని చేస్తే అందరూ లోపల ఉంటారు.